హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి నీకు బంగారం లాంటి అవకాశం ఇస్తున్నాను. ఈ కాకి చెప్పిన రహస్యం ఏంటో ఒక్కసారి విని చూడు. ఇది నీ అదృష్టం కొద్దీ దొరికిన ఒక వరంగా భావించు. ఇది చూసిన మరో నిమిషమే నీ జీవితం నీ ఊహించని విధంగా మారబోతుంది. తల్లి నీ కోసం ఒక అదృష్టం వేచి చూస్తుంది. నువ్వు పడుతున్న బాధలన్నిటినీ కూడా దూరం చేసి మానసికంగా నీకు ధైర్యాన్ని ఇస్తుంది. అంతేకాకుండా నీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. బాబా గారు చెప్పే గొప్ప సందేశం ఎవరైతే వింటారో, ఒక మంచి సందేశం విన్నప్పుడు అప్పటిదాకా ఏదైతే చెడు విన్నామో, ఆ చెడును చూసామో, ఆ దోషాలన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోతాయి, తొలగిపోతాయి. మనం నిత్యం ఎప్పుడు మంచి మాటలు విన్నప్పుడు గతంలో మనం చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోయే అవకాశం ఉన్నది. ఇది ఆ భగవంతుడు, మన సాయినాథుడు నీకు కాకి రూపంలో ఈ సందేశం ఈ సమయానికి అందిస్తున్నాడు అని భావించి వెంటనే ఈ మాటలను స్వీకరించు తల్లి అని బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని చిన్న కథ రూపంలో మనకు అందిస్తున్నారండి. ఒక ఊరిలో ఒక అమ్మాయి, ఒక యువతి జీవితంలో ప్రేమ పేరుతో మోసపోయి, చాలామంది స్నేహితులతో కూడా మోసపోయి, ఇక ఈ మనుషుల మధ్య నేను బ్రతకలేను అని ఆమె అక్కడ నుండి దూరంగా నడవసాగుతుంది. అంటే ఆమె మనసులో మనుషులందరూ కూడా అవకాశవాదులు అనుకొని, మనుషులంతా కూడా స్వార్థపరులు అనుకొని, ఈ అవకాశ స్వార్థపరుల మధ్య నేను ఉండలేను అని మానసికంగా కృంగిపోయి, ఇక నాకు చాలా వేగతి అనుకొని అడవి మార్గం కూడా ప్రయాణిస్తూ ఉంటుంది. ఆ అడవిలో ఏదైనా జంతువుకి ఆహారంగా మారాలని బయలుదేరుతుంది. ఇక ఆఖరిగా కలిసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఆ చెట్టు పైన ఉన్న ఒక కాకి ఆ తల్లి ఏడుపు విని చలించిపోతుంది. ఇక ఆమె బాధ తెలుసుకోవాలని ఆ కాకి ఆమె పక్కన వచ్చి వాలుతుంది. ఆ కాకి ఆమెతో ఇలా అడుగుతుంది, అమ్మా ఏంటి నీ సమస్య? నీకు వచ్చిన బాధ ఏమి? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడుగుతుంది. జీవితంలో అందరూ స్వార్థపరులే, అందరూ అవకాశవాదులే, నమ్మించి మోసం చేసేవారే ఉన్నారు, తీయని మాటలు చెప్పేవారే ఉన్నారు. కాబట్టి ఈ మనుషుల మధ్య నేను బ్రతకలేను, ఆ మనుషులంటే నాకు విసుగొచ్చింది అని బాధపడుతూ ఏడుస్తూ చెబుతుంది. ఆ కాకి ఒక చిన్న చిరునవ్వు నవ్వి, అమ్మ నువ్వు చెప్పిన మాటలు నిజమే, కానీ ఈ అడవికి వచ్చావు, ఈ అడవిలో ఏ జంతువుకో ఆహారంగా మారావి అనుకో, అప్పుడు నీ జీవితం అర్ధాంతరంగా అగిసిపోతుంది. ఏ ప్రాణి అయినా సరే, మనిషి అయినా సరే, లేదా నాలాగా కాకి జన్మైనా సరే, ఏ జన్మైనా ఈ భూమి మీద రావడానికి కారణం ఒక మంచి కార్యం కోసమే వస్తారు. ప్రతి జీవికి ఆ భగవంతుడు ఒక కార్యం కోసం పంపిస్తాడు. అది పూర్తిగా ముగించుకొని వెళ్ళాలి. అది తెలుసుకోలేక ఈ మనుషులు చాలా స్వార్థపు ఆలోచనతో, కుట్రలతో, దొంగతనాలు చేస్తూ ఈ బ్రతుకులు బతుకుతున్నారు. ఆ భగవంతుడు మనిషిని కానీ, ఒక ప్రాణిని కానీ ఈ భూమిపైకి ఒక కార్యం కోసమే పంపించి, వీరు ఈ కార్యాన్ని నెరవేరుస్తారా లేదా అని నిరంతరం కూడా పంచభూతాల రూపంలో పరిశీలిస్తూ ఉంటాడు. మన యొక్క జన్మని కానీ, మనల్ని కానీ ఎవరు చూడట్లేదు అనుకుని ఎన్నో విధాలుగా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఈ మానవ జన్మలో తప్పులు అనేటివి కూడా అనేకంగా ఉంటాయి. ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే, ఎన్నో జన్మల పుణ్యం అనేది ఈ మానవ జన్మ. 7 జన్మల పుణ్యమే ఈ మానవ జన్మ అంటారు. 7 జన్మలలో కూడా ఎంతో గొప్ప పుణ్యం చేసుకొని ఉంటే ఆ భగవంతుడు 7వ జన్మలో పరీక్షించడం కోసం అతడిని మనిషిగా పుట్టిస్తాడు. కానీ ఈ భుక్తి మార్గం ఉన్న మానవ జన్మని ముక్తి కోసం పోరాడకుండా నిరంతరం తప్పుల్లో మునిగిపోయి ఆ 7 జన్మల పుణ్యం కూడా వృధా చేసుకుంటున్నారు. పూర్తిగా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు ఈ మనుషులు నీ విషయంలోనే కాదు తల్లి, నా విషయం కూడా ఒకసారి విన్నావు అంటే నవ్వుతావు.
ఒక్కసారి విని చూడు అని కాకి ఆ అమ్మాయితో ఇలా అంటుంది. అప్పుడు కాకి ఈ విధంగా చెప్తుంది. కాకి పట్ల మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తాడు, కాకి ఎదురొచ్చింది అంటే అశుభంగా భావిస్తారు మనుషులు. ముట్టుకున్న అశుభమే. ఇంకా ఆకలితో అలమటిస్తున్న ఎవరి ఇంటి మీదనైనా వాలితే అరుస్తూ ఉన్నా ఏంటి ఈ కాకి గోల అంటారు. నన్ను చీదరించుకుంటారు. ఇంకా ఈ మనుషులు ఎవరైనా నల్లగా ఉన్నా సరే ఏంటి వీరు కాకిలాగా ఉన్నావు అంటారు. అలాగే వృద్ధులు ఎవరైనా 90 ఏళ్లకు పైగా బ్రతికితే ఏంటి ఇతడు కాకిలాగా బతుకుతున్నాడు అంటారు. కాకిలా బ్రతకడం కన్నా కోకిలలాగా కొన్నాళ్ళు బ్రతికిన చాలు అని నా యొక్క జన్మని చెడుగా భావించి నా జన్మ చెడు జన్మగా పిలుస్తూ ఉంటారు. కానీ నేను ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదే. అలాగే మనుషుల్లాగా మోసగా చేయటం రాదు. ఇంకా చేతనైతే వీరే చేస్తానే కానీ ద్రోహం మాత్రం తలపెట్టను. ఇంకా ఎంగిలి చేతితో కాకిని కూడా తోలడు అని మనుషులను అంటూ ఉంటారు. ఇలా కూడా నన్ను వర్ణిస్తున్నారే కానీ నా పట్ల ఇంత నీచంగా ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్న మనుషులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చనిపోతే దీనం చేసేటప్పుడు నా యొక్క జన్మ కాకి యొక్క జన్మ మా కాకులంతా కూడా వచ్చి వారు పెట్టిన అన్నాన్ని ముట్టుకుంటే అప్పుడు ఆ చనిపోయిన వ్యక్తే వారి కుటుంబం పెద్దగా భావించి అందరూ కూడా ఆనందపడిపోతారు. అక్కడ కూడా వారి యొక్క అవకాశవాదమే. నేను వచ్చేదాకా వారు పెట్టింది తినేదాకా వారు ఇంకా వేరే కార్యక్రమాలు చేయరు. అప్పుడు మేము రావాలి అని కోరుకుంటారు. మమ్మల్ని వారి పెద్దగా భావిస్తారు. మేము వారు పెట్టిన పదార్థాలన్నీ కూడా చెప్పుకుంటేనే దాని తర్వాత వేరే కార్యక్రమాలు చూసుకుంటారు. అప్పుడు ఎక్కడ లేని ప్రేమని కురిపిస్తారు మా పైన. ఈ విధంగా మనుషులంతా కూడా స్వార్థంగానే ఆ సమయానికి ప్రేమను మాత్రమే కురిపిస్తారు. కానీ వీటన్నిటిని మేము పట్టించుకుంటున్నామా? లేదు కదా తల్లి. మేము మా జీవితాన్ని ముందుకు అలాగే కొనసాగిస్తున్నాము. మరి మనుషులను తీరే అంతా. అలాంటప్పుడు నువ్వు ఆ మనుషుల గురించి ఎందుకు పట్టించుకుంటున్నావు? నువ్వు నీ జీవితంలో మోసపోయి ఉండవచ్చు. కానీ మోసపోయాను కదా అని జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవడం చాలా పెద్ద తప్పు. నన్ను నీకంటే ఎక్కువగా అనేవాళ్ళున్నారు. ఈ మనుషులపైన ఎలాంటి కోపతాపాలు నాకు లేవు. కేవలం వారి మీద నాకు జాలి మాత్రమే ఉంది. వారి అమాయకత్వం, వారి స్వార్థం చూసి మా కాకి జాతులకు నవ్వు వస్తుంది. అయితే మేము కూడా ఒక కాయం కోసం భూమి మీదకి వచ్చాము. అదేంటో తెలుసా తల్లి? భగవంతుడు ప్రకృతిని బాగా ఉత్పత్తి చేయమని మాకు వరం ఇచ్చాడు. మేము ఎక్కువగా పళ్ళు కాసే చెట్లు, మర్రి చెట్టు, రావి చెట్టు, జువ్వి చెట్టు, వేప చెట్టు ఇలాంటి చెట్లపైనే నిత్యం ఆ కాయలు తింటూ వాటిని నోట్లో పెట్టుకొని నోటున కరుచుకొని వెళ్ళి ఈ విత్తనాలను ఈ కాయలను రకరకాల ప్రాంతాలలో వేస్తూ ఉంటాము. వర్షానికి అవి మొలకలు వచ్చి చెట్లు బాగా వృద్ధి చెందుతాయి. మా పక్షి జాతుల్లో సగం పక్షులు చెట్లను వృద్ధి చేస్తాయి. మా యొక్క కాకి జాతి మాత్రమే ఇంకొక సగాన్ని కూడా వృద్ధి చేస్తుంది. భూమిపైన వేగంగా చెట్లు మొలిసాయి అంటే దానికి ప్రధాన కారణం మా కాకి జాతి. ఆ భగవంతుడు ఈ కార్యం కోసమే మాకు భూమి మీదకు పంపాడు. మేము మనుషులను పట్టించుకోకుండా నిత్యం ఆ భగవంతుడు పెట్టిన పరీక్షని ఉత్తీర్ణులు కావడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మరి నువ్వెందుకు తల్లి ఈ అడవికి ఆహారం కావాలని అనుకుంటున్నావు? నువ్వు కూడా ఒక కాకితోటి ఈ భూమి మీదకు వచ్చావు. కానీ ఈ కార్యం పూర్తి చేయకుండానే వెళ్ళడానికి సిద్ధపడ్డావు. నువ్వు అలా వెళ్ళడానికి నీకు ఎలాంటి హక్కు లేదు. నువ్వు ముందు ఏ కార్యం కోసం ఈ భూమి మీదకు వచ్చావో దాన్ని పరిపూర్ణం చెయ్యి. అప్పుడే నీకు ముక్తి మార్గం లభిస్తుంది. పైలోకంలో ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా ఎప్పుడు కూడా తోడుగా ఉంటాయి అని కాకి ఆ అమ్మాయితో చెప్పడం జరిగింది. ఇక ఆ మాటలు విన్న ఆ అమ్మాయి ఎంతో సంతోషపడి అంతేకాకుండా ఆమె తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద తప్పు అని, నేను కూడా నా కార్యం పూర్తి చేసుకొని ముక్తి మార్గాన్ని పొందుతాను అని ఆ కాకికి కృతజ్ఞతలు తెలిపి తన ఇంటికి తిరుగు ప్రయాణం అవుతుంది. చూశారు కదా బాబా గారు ఈరోజు ఎంత గొప్ప సందేశాన్ని మన కోసం అందించారు. ఇంత అద్భుతమైన కథని మనకు అందించినందుకు బాబా గారికి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసుకోండి. మన జీవితంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన మన జీవితాన్ని కోల్పోవచ్చు. కాబట్టి బాబా గారు చెప్పిన విధానంగా మన జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా
వాటికి ఎదురెళ్ళి పోరాడి మనం గెలవాలి. అప్పుడే మన జీవితానికి ముక్తి మార్గం లభిస్తుంది. ఆ భగవంతుడి ఎప్పుడు కృప మనకు తోడుగా ఉంటుంది. ఎప్పుడైతే మన సంకల్పం కోసం మనం గట్టిగా పోరాడుతామో మన జీవితంలో, అప్పుడు ఆ భగవంతుడి అండ కూడా మనకు తోడుగా ఉంటుంది. మరి ఈ కథ నచ్చిన వారందరూ కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.